ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజిక్ మూమెంట్స్. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా పేరు సృజన. నేను అన్ని వీడియోస్ తీస్తాను, అన్ని షాపింగ్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ అన్నీ తీస్తుంటాను. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఈరోజు నేను ఏంటంటే కొన్ని మింత్రాలో ఒక కుర్తా తీసుకున్నాను, మీషోలో కొన్ని తీసుకున్నాను, ఆర్డర్ చేసుకున్నాను క్లాతింగ్ అనేవి. అవి నేను మీకు చూపిస్తాను రివ్యూ అనేది. ఫస్ట్ కుర్తా సెట్ వచ్చేసి ఇది నేను మింత్రాలో తీసుకున్నాను అనమాట. గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్ అంటారు కదా, సో పిస్తా గ్రీన్ కలర్ అనమాట. ఇది కుర్తా సెట్ ఇలా ఉంది. నెక్ దగ్గర ఇలా వర్క్ ఇచ్చారు, థ్రెడ్ వర్క్ అనమాట. ఇది నేను చాలా రోజులైంది తీసుకొని. ఇప్పుడు నేను మీకు రివ్యూ లాగా చూపిస్తున్నాను అనమాట. ఇది ఫుల్ స్లీవ్స్ ఇక్కడ వరకు వస్తాయి. స్లీవ్స్కి కూడా కొంచెం వర్క్ ఇచ్చారు, చెమ్కీలాగా ఇచ్చారు, ఇక్కడ థ్రెడ్ వర్క్ ఇచ్చారు సేమ్. అంటే కింద కూడా అంతే, మధ్యలో కొంచెం బూటా ఇచ్చారు. అండ్ కింద మళ్ళీ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి మళ్ళీ చెమ్కీ వర్క్ ఇలా 2 లైన్స్ ఇచ్చారు, 2 లైన్స్ లాగా ఇచ్చారు. కింద ఇలా ఉంటుంది, సో పైన ఇలా ఉంటుంది. అండ్ ప్యాంట్ ఇచ్చారండి, 3 పీస్ సెట్ అనమాట. ప్యాంట్ ఏమో ఎలాస్టిక్ ఇచ్చారు, ఎలాస్టిక్. నేను మీడియం సైజే తీసుకున్నాను అనమాట. ప్యాంట్ కూడా కింద చెమ్కీ వర్క్ ఇచ్చి కొంచెం ఇలా ఇచ్చారనమాట, అంతే. అండ్ దీనికి చున్నీ ఇలా ఇచ్చారు. చున్నీకి కూడా కొంచెం చెమ్కీ వర్క్ ఇలా ఇచ్చారు సైడ్స్కి, 2 సైడ్స్ అనమాట. 2 సైడ్స్ ప్లెయిన్, మళ్ళీ మధ్యలో ప్లెయిన్, ఇంకో సైడ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టాప్ అనమాట. ఓన్లీ టాప్ తీసుకున్నాను. ఇది రీసెంట్గా తీసుకున్నాను, ఒక 2 months బ్యాక్ తీసుకున్నాను అనమాట. ఇది ఓన్లీ టాప్ అనమాట. ఇది లైక్ చెమ్కీ వర్క్ ఇచ్చింది, మొత్తం వర్క్ ఇచ్చారు. బ్లూ కలర్, థిక్ డార్క్ బ్లూ అంటారు కదా, డార్క్ బ్లూ మీద థ్రెడ్ వర్క్ వచ్చే చెమ్కీస్ ఇచ్చారు మొత్తం. ఓవరాల్ చెమ్కీస్ ఇచ్చారు. బాగుంటుందండి వేసుకుంటే. వీ నెక్ వచ్చింది, మళ్ళీ ఫుల్ స్లీవ్స్. ఇక్కడ అంబ్రెలా టైప్ ఇలా ఇచ్చారు, కిందేమో ఇట్లా వర్క్ ఇచ్చారు. ఇలా ఉంటుంది ఓవరాల్ టాప్. అండ్ వెనకాల కూడా సేమ్ అండి. ఈ టాప్ ఒకటి తీసుకున్నాను, ఓన్లీ టాప్ అండి. ప్యాంట్ ఏం రాలేదు దీనికి. ఇది కూడా మింత్రాలోనే తీసుకున్నాను. దీనికి పేర్ చేసుకోవడానికి నేను వైట్ బాటమ్ తీసుకున్నాను అనమాట, వైట్ కలర్ బాటమ్. ఇది నేను మీషోలో తీసుకున్నాను. లైక్ ఇలా ఉంటుంది. సో దీనికి పేరప్ చేసుకోవడానికి వైట్ కలర్ బాటమ్ తీసుకున్నాను అనమాట. బాగుంటుంది వేసుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుర్తా సెట్ అనమాట. స్లీవ్లెస్ కుర్తా సెట్. సారీ, ఓన్లీ కుర్తానే తీసుకున్నాను, కుర్తా సెట్ కాదండి. మళ్ళీ ప్యాంట్ దీనికి సపరేట్ తీసుకోవాలి. స్లీవ్లెస్ అనమాట. ఇది ఇలా ఉంటుంది. దీనికి హ్యాండ్స్ ఏమి ఇవ్వలేదండి. స్లీవ్లెస్ కుర్తా. నెక్ దగ్గర ఇలా ఇచ్చారు డీటెయిలింగ్. మొత్తం బాందిని ప్రింట్ వచ్చింది, అంతే. బాందిని ప్రింట్, పక్కన ఇలా స్లిట్స్ ఇచ్చారు, అంతే. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. నెక్స్ట్ కూడా కుర్తా టాప్ అనమాట. ఇది గ్రీన్ కలర్ కుర్తా. జస్ట్ ఇది డైలీ వేర్ ఇంట్లో వేసుకోవడానికి. ఎప్పుడో నైటీస్ వేసుకుంటే ఎలా ఉంటుందండి, బోర్ కొట్టేస్తుంది కదా. సో కుర్తాస్ ఇంట్లో వేసుకోవడానికి ఏమీ లేవనేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఫుల్ స్లీవ్స్ కాదు, ఇది జస్ట్ ఇక్కడ వరకు వస్తుంది టాప్. ఓన్లీ టాపేనండి ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫీడింగ్ టాప్ అనమాట. ఫీడింగ్ టాప్ తీసుకున్నాను. ఇది లైక్ లెగ్గిన్స్కి ఆర్ జెగ్గిన్స్కి ఆర్ జీన్స్కి కూడా సెట్ అవుతుంది. జీన్స్కి మాత్రం బాగుంటుంది అనమాట ఈ టాప్. లవ్ సింబల్స్ వచ్చాయి, మొత్తం లవ్ సింబల్స్ వచ్చి ఇక్కడ జిప్ అనేది ఇచ్చారనమాట. మొత్తం జిప్ పార్ట్ ఇక్కడ ఇచ్చారు. సో ఇలా ఫీడ్ చేసుకోవచ్చు మనం.
సో ఇది కూడా స్టైలిష్గా ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్తే జీన్స్ మీదకి కానీ లైక్ జెగ్గిన్స్ ఆర్ లెగిన్స్ మీదకి కూడా మనకి వేసుకోవడానికి బాగుంటుందండి. టాప్ ఇలా ఉంటుంది. ఇది కూడా ఫుల్ స్లీవ్స్ అండ్ క్వాలిటీ కూడా బాగుంది. కలర్ కూడా నాకు లేదని తీసుకున్నాను, చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా. నేను 2-3 టైమ్స్ వేసుకొని చూపిస్తున్నాను మీకు ఈ వీడియోలో. అన్ని క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. 2-3 టైమ్స్ వేసుకొని వాష్ చేసి మరీ నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. వాష్ చేసినవి ఇవి 2-3 టైమ్స్ వేసుకున్నవి. అండ్ ఇది కూడా ఫీడింగ్ ఫ్రాక్ అనమాట. ఇది ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వేసుకుంటానండి, ఇంట్లో ఉన్నప్పుడు కూడా వేసుకుంటాను. లైక్ అలా తీసుకున్నాను. సో ఇక్కడ సైడ్స్కి ఏమో జిప్స్ ఇచ్చారు. సైడ్స్కి చూసారు కదా, సైడ్స్కి ఇలా జిప్ ఇస్తారు. సో ఇలా మొత్తం ఫ్లవర్స్ ఉంటాయండి, ఫ్లోరల్ టైప్ వచ్చింది. మొత్తం ఇలానే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. మధ్యలోగా ఇక్కడ బటన్ లాగా ఇచ్చారు. ఇది ఫుల్ స్లీవ్స్ అయితే కాదు, టోటల్ ఫుల్ స్లీవ్స్ అయితే కాదు. ఇలా ఉంటుంది వేసుకుంటే, ఫ్రాక్ లాగా అనమాట. బాగుంటుంది. నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా, ఎప్పుడు జర్నీ చేసినా ఇదే వేసుకుంటాను. ఎందుకంటే చాలా లైట్ వెయిట్, కంఫర్టబుల్గా ఉంటుంది. నాకు పాపకి ఫీడ్ చేస్తాను కదా, అప్పుడు కూడా చాలా కంఫర్ట్ని ఇస్తుంది ఈ డ్రెస్ మాత్రం. ఇది కూడా అంతే. ఇది లైక్ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా మూవీ డేట్ లైక్ ఎప్పుడైనా అలా వెళ్ళినప్పుడు ఇది జీన్స్ మీదకి ఇది వేసుకొని అలా వెళ్ళిపోతాను. చాలా బాగుంటుందండి క్వాలిటీ. అండ్ కలర్ కూడా నాకు అసలు ఫేడ్ అనేది లేదండి. చాలా బాగుంది. కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది కలర్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇవన్నీ వేసుకొని చూపిస్తాను, వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. అండ్ కొన్ని హెయిర్ కేర్వి కూడా తీసుకున్నాను. హీట్ ప్రొటెక్టర్ అండ్ ఇది ఎక్స్ట్రాడినరీ ఆయిల్ సీరం అనమాట. లోరెల్ ప్యారిస్ నుంచి తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా రోజుల నుంచి వాడుతున్నాను. ఇదైతే సీరం లాగా పనిచేస్తుంది. మనకి హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, షైన్ ఇస్తుంది అండ్ సాఫ్ట్నెస్ కూడా ఇస్తుంది, మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది అనమాట. మరీ డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా పనిచేస్తుందండి. నేను యూజ్ చేసి మరీ చెప్తున్నాను. ఇది లైక్ నేను ఎప్పుడు హెడ్ వాష్ చేసినా నేను ఇది సీరం పెట్టుకుంటాను. మళ్ళీ తర్వాత డైలీ కాకపోయినా 2-3 డేస్కి ఒకసారైనా సీరం పెట్టుకుంటాను. మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హీట్ ప్రొటెక్టర్ అనమాట. హెయిర్కి మనం స్ట్రైట్నింగ్ చేసుకుంటాం కదా హెయిర్ అనేది, అప్పుడు ఇది పనిచేస్తుంది. ఫస్ట్ ఇది స్ప్రే చేసేసుకొని మనము స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు. స్ట్రైట్నింగ్ కర్లింగ్ కూడా చేసుకోవచ్చు మన హెయిర్కి. ఇది బాగా పనిచేస్తుంది హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా. సో ఇవి 2 ప్రోడక్ట్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. సో మీకు నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. సో వీడియోస్ నచ్చితే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా పేరు సృజన. నేను వ్లాగ్స్ చేస్తుంటాను, షార్ట్స్ కూడా చేస్తుంటాను. కొత్తగా చూస్తున్నట్టయితే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయొచ్చు. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. It's the way life changes when in love, yeah. If you found the one, you should never give her up. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about